డే మురళే, ఏంట్రా మేము ఉన్నామని కూడా చూసుకోకుండా బూర్లు లాగి చెప్తున్నావు? ఇంతకు ముందు మనకు పెట్టకుండా తినేవాడు కదరా. అది ఎవరికి పెట్టకుండా తనే తినాల్సిన బూర్రా, నేతి బూరే. ఏంటి ఇలా వచ్చావు? నిన్ను కలవడానికి వచ్చానే. నన్ను పొద్దున్నే కలిసావు కదా. ఎవరిని కలవడం కోసం వచ్చావు నాకు తెలుసు. అటు వెళ్ళి నుంచో, వాడు వస్తాడు. అలాగే. నువ్వెందుకు ఇలా కుప్పేరుకొని కష్టపడాలి? నాతో వచ్చేయ్, నేను పనిచేసే చోటే నీకు పనిప్పిస్తాను. ఎవరికి కావాలా పని? కుప్పేరుకోవడం అంటే అంత నీచమైపోయిందా నీకు? మా ఒళ్ళే మురికవుతుంది, మనసు కాదు. అబద్ధాలు చెప్పడం, ఏమార్చడం, మోసాలు చేయడం, చేతులు కట్టుకుని నుంచోడం, వెనకే తిరగడం, చెప్పే వాటికి తలోపడం, అలాంటివేవీ ఇక్కడ లేవు. పూటకి ఆకలేస్తుంది, పడుకోగానే నిద్రొస్తుంది. ఇప్పుడు కూడా నన్ను కలవడానికి మీ మేనేజర్తో అబద్ధం చెప్పే వచ్చుంటావు. కానీ మా పనిలో అలాంటివి లేవు. కావాలంటే పని చేస్తాం, వద్దంటే రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడున్నారే ఆయన మేము ఊరికే ఓనర్ అని పిలుస్తున్నాం. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. సరిగ్గా తెలిస్తే ఉదయం 6 నుంచి 10 లోపు 500 సంపాదిస్తాం. సాయంత్రం 4 నుంచి 6 లోగా 300-400 సంపాదిస్తాం. రోజుకి 1000 రూపాయలకు పైగా సంపాదించగలం. ఈ కాలంలో ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా ఈ లెవెల్కి సంపాదించట్లేదు. మాలో ఎవరికి ఒంట్లో బాగోలేకపోయినా హాస్పిటల్లో చేర్పించి ఒకరి తర్వాత ఒకరు కాపలా ఉంటాం. నిన్నటి వరకు ఆయన కూడా కుప్పేరుకునేవాడే. కానీ ఈ రోజు ఈ గొడవను 2 ఏళ్ళు 4 కోట్లకి ఓనర్ అయ్యాడు. ఎంతైనా నీ దృష్టిలో నేను కుప్పేరుకునే పనికిరాని వాణ్ణి. నీకు నచ్చకపోతే వెళ్ళిపో. లేదు మురళి, నేనన్నది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు మంచివాడివి కాబట్టే నువ్వు నాకు నచ్చావు. నేను పోగొట్టుకున్న డబ్బుని కూడా నువ్వు నాకు తిరిగిచ్చావు. నేను ఇష్టపడింది నిన్నే, నీ వృత్తిని కాదు. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించు. రేయ్, పార్సల్ రెడీయా? అన్నీ రెడీ. సుబ్బారావు, ఒక హాఫ్ బాయిల్డ్ వేయి. అలాగే హెడ్ గారు. తమ్ముడు, కొంచెం పెప్పర్ ఎక్కువ వేయవయ్యా. కొంచెం వేగేకి తీసే. హలో హెడ్, ఎక్కడున్నావయ్యా? ఇక్కడ ఇన్స్పెక్టర్ నీ కోసం వెయిటింగ్ అయ్యా. వస్తున్నా, త్వరగా రావయ్యా. ఆయన రౌండ్ వేసాకే కదా రౌండ్స్కి వెళ్తారు. తెలుసులే. ఏ దొంగ నా కొడుకు దొంగిలించాడో తెలియటం లేదే. ఏమైంది హెడ్ గారు? ఏం లేదయ్యా. ఏంటయ్యా? ఎస్ఐ గారు అరుస్తున్నారెడ్డు. ఊరుకోవయ్యా, మొత్తం సరుకంతా ఎవడో కొట్టేశాడయ్యా. నట్టు ఎంత ధైర్యం ఉంటే పోలీసోడి దగ్గర కొట్టేస్తావు? ఇదిగో ముసలోడా, కొట్లో కొట్టేయడం పెద్ద విషయం కాదయ్యా. పోలీసోడి దగ్గర కొట్టేస్తేనే థ్రిల్లు. రేయ్, ఇది ప్రభాకర్ కొట్టు బోటియేనా? డే టేస్ట్ చూస్తే తెలియడం లేదు, అక్కడదే. పోలీసు వాళ్ళ కోసం కట్టిన పార్సల్ కదా, అందుకే అంత టేస్ట్ గా ఉంది. సాయిబుల వంటకంటూ ఒక వాట ఉంటుందిరా. వాళ్ళు ఏం చేసినా రుచిగా ఉంటుంది. రేయ్ మురళి, తినరా. నాకొద్దురా. రేయ్, దొరికితే ఎవరిని బాధకుండా వదిలిపెట్టరు. మనసాక్షి ఒప్పుకోలేదని నువ్వు తినకుండా మానేస్తే నీకు మాలేసి రివార్డు ఇస్తారా? తినరా. ఇడ్లీ పట్లం ఇవ్వరా. ఏ మురళి, ఇంకా రాని పడలేదా? రేయ్, ఆడికి ఆల్రెడీ పడింది కదరా, ఇంకేముంది, పెళ్ళొకటే బాకీ. పెళ్లి చేసుకోవడం, సెల్ ఫోన్ కొనుక్కోవడం రెండు ఒకటేరా. కాస్త లేటుగా కొంటే లేటెస్ట్ మోడల్ దొరుకుండేదేమోనని ఫీలింగ్ ఉంటుంది. రేయ్, ఆడదాల్లోనూ కిక్కుంది, మందులోనూ కిక్కుంది. మందు కిక్కు తగ్గిపోద్ది, ఆడ కిక్కు రెచ్చిపోద్ది. ఊరగా ఉంటే బాగుండేదిరా. చాలరా, నాకు నిద్ర వస్తుంది, నేను రేయ్, పడుకుంటాను. కాస్త పోయిరా. రేయ్, దోమలు కుడుతున్నాయి, లేవండ్రా. రేయ్, వాణ్ణి కూడా లేపండ్రా. వీణ్ణి ఇక్కడే వదిలేసి పోదామంటారా? నేను వాడికి తోడుగా పడుకుంటాను రా. నువ్వేం వాడికి తోడుగా పడుకోక్కర్లేదు, వాడే లేచి వస్తాడు రా. నువ్వు సరుకు ఏరడానికి రావా? ఏంటి ఎవడూ లేడు?
నన్ను వదిలేసి ఉదయాన్నే సరుకు తీయడానికి వెళ్ళిపోయారా ఏంటి? వెండి తీగలాగా చుట్ట చుట్టుంటుంది. ఆ మెటీరియల్ కి మంచి రేట్ వస్తుందిరా. అలాంటి దొరికితే వదిలేయకు. హలో కృపా, సార్ చెప్పండి సార్. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది. తీసుకొచ్చాయి. ఇప్పుడే తెస్తాను సార్. సరే. రేయ్ బండి తీయండిరా, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. హలో, రాజమండ్రి పార్టీ మన పార్టీయే. 2 రోజులు వచ్చి నేను మాట్లాడతాను. చుట్టుపక్కల బాగా వెతకండ్రా. ఇక్కడెక్కడా లేదు. ఇంకా లోపలికి వెళ్ళి వెతికి చూడండి. బాగా వెతికా, మూట ఇక్కడ లేదు. మళ్ళీ వెతకండ్రా. టెన్షన్ పెట్టకండ్రా. ఆ? ఏం లేదు. లిండా, రాళ్ళు విరిగిపోయాయి. మూట కొట్టుకుపోయినట్టుంది. రెడీ. ఏమైంది? ఏమైందని అడుగుతున్నానా? ఏమైంది లేండా? చెప్పు. మూట దొరికిందా? మూట మిస్ అయిపోయింది. ఏయ్! మిస్ అయిందా? సరిగ్గా ఎతకండ్రా. ఇక్కడ లేదన్నా. లేదు. మరి ఆ డబ్బు మూట ఏమైందిరా? లక్ష్మీదేవి, నేను నిన్ను కొంచెమే కదా ఇమ్మని అడిగాను, కానీ నువ్వు ఇలా కోట్లు గుమ్మరిస్తావు అనుకోలేదు. చాలు, ఇది చాలు.